వయసులో ఉన్న అంటే 50 సంవత్సరాల లోపలు ఇస్తే మాత్రం వారికి ఉపకారం ఏంటంటే ఉపయోగము వారి బ్లడ్ ఇస్తే మళ్ళీ కొత్త బ్లడ్ వస్తుంది. ఆ విధంగా కొత్త బ్లడ్ మళ్ళీ వచ్చేటప్పుడు మంచి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక మీరు అందరూ వారికి ఎంకరేజ్ చేసినట్టు ప్రతి ఒక్కరు ఒకరితో ఇద్దరు తీసుకుని వెళ్ళి వారి బ్లడ్ డొనేషన్ బ్లడ్ క్యాంప్ లో మనం అందరం పాల్గొనాలని మనస్ఫూర్తిగా మేము అందరూ కోరుకుంటాం. థ్యాంక్ యూ. నాకు వెళ్ళాము. అదే తరహాలో రేపు ఆదివారం జరగబోతున్న 11వ తారీఖు కార్యక్రమం మనం మెయిన్ మార్కెట్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది. పెద్ద టోటల్ గా భారీ ఏర్పాట్లు అక్కడ చేసి టెంట్లను వేస్తారు. ఈ ప్రోగ్రామ్ కలెక్టర్ గారు వస్తున్నారు. మున్సిపల్ ఎదురుగా ఓపెన్ ప్లేస్ లో పాత బస్సులు అవుతాయి. అది ఆ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి జాయింట్ కలెక్టర్ కూడా నేరుగా వచ్చి గడ్డిస్తున్నారు. రేపు అని ఒప్పుకున్నారు. ఆయన కూడా పెద్దలు వస్తున్నారు. కాబట్టి దయచేసి మన మిత్రులందరూ హాజరై వారికి సంఘీభావం తెలియజేసి ఈ కార్యక్రమం జయప్రదంలో మన పాత్ర కూడా పోషించాలని మనసావాచ కోరుకుంటూ ఇప్పుడు వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ గారు మన క్లబ్కి వ్యవస్థాపకులు నాగేశ్వర నిమిషాలు పిల్లలు వారు ఇమ్మీడియట్ గా అరేంజ్ చేస్తున్నారు. వారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టుకోవడం మన వంతుగా మనం ఇవ్వకపోయినా సరే మరి కొంతమందితో మనం ఇప్పించి వాళ్ళకి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జోగినాయుడు గారు మాట్లాడు. ధర్మశాస్త్ర సన్నిధానం బ్యానర్తో వీళ్ళు ప్రతి ఏటా చేస్తున్న ఈ రక్తదాన శిబిరం అనేది ఇది జిల్లా చరిత్రలో మైలురాయడం. కారణం ఏంటంటే ఎక్కువ అన్ని వర్గాల వారిని మొబిలైజ్ చేసి నగరంలో ఉండేటటువంటి వ్యాపారులు అయితేనేమి, స్వచ్ఛంద సేవకులు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి, అధికారులందరినీ కలుసుకుని సూర్యులందరూ కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్లో పనిచేసినటువంటి కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా మనం చేతులకు నమస్కరించాలి. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అనేక మంది మనం బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం పెడుతుంటాం, చేస్తుంటాం. కానీ మన వాకర్స్ క్లబ్లో చేసినటువంటి కార్యక్రమంలో 105 మెంబర్స్ రావడం కదా. వీళ్ళు చేస్తే 500-600 మంది జిల్లాలో ఇంత ఈవెంట్ 1000 యూనిట్లు 23-24 ఈ ఏడాది కూడా 1000 మంది మొబిలైజ్ చేశారు. లాడివారు మీ పిల్లలు కూడా ఈ ధర్మశాస్త్రానికి